వసుంధర అనుకున్నది అనుకున్నట్లుగానే మొత్తం కథ వెనక నుండి నడిపించి గౌతమ్ కుటుంబాన్ని రోడ్ల మీదకి తెచ్చేసింది. అటు మల్లి మీద కోపం, ఇటు గౌతమ్ మీద పగ మొత్తం కలిసి ఒక్కసారిగా తీర్చేసుకుంది. ఇక కోర్టు వాళ్ళొచ్చి ఇంటిని, డబ్బుని, ఆఖరికి వాళ్ళ మెడలో ఉన్న బంగారంతో సహా మొత్తం జప్తు చేసేసి ఇంటికి ఒక సీల్ అయితే వేసేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పోలీసులు కాళ్ళ ఏళ్ళ పడినా కూడా వాళ్ళు కనికరించరు. ఇక మల్లితో పాటు అందరి నగలు తీసేసుకుంటారు. ఇక అందరూ కలిసి ఇంక రోడ్డు మీదకైతే వచ్చేస్తూ ఉంటారు. అంటే కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఏడుస్తూ గౌతమ్ వెనకలనే వెళ్తూ ఉంటుంది. ఇక కౌసల్య ఏమో ఇంటిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. దీనికంతటి కారణం మల్లియే. మల్లి అని ఏ ముహూర్తంలో నా ఇంట్లో అడుగుపెట్టిందో నా ఇంటిని సర్వనాశనం చేసేసింది అని కౌసల్య తిట్టుకుంటూ ఉంటుంది మల్లిని. మరి గౌతమ్ ఇదంతా వసుంధర కుట్ర అని తెలుసుకుంటాడా? మల్లిని నిజాయితీని తెలుసుకుంటాడా లేదనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.